ఎలా అది ఇప్పుడు రెజీమ్ లో ఎవడున్నాడో తెలియని పరిస్థితి అక్కడ. ఎవరున్నా కానీ ఆ రెజ్యూమ్ మారట్లేదు. ఎవరితో మాట్లాడాలో తెలియదు, మాట్లాడక్కర్లేదు. ఎవరితో ఇప్పుడు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఎవరితో మాట్లాడతాడు ఇక్కడ? ఆయన మాట్లాడిన దాన్ని ఐఆర్జీసీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ట్రంప్ ఏమంటున్నారంటే నాకు వెనిజువేలన్ మోడల్ కావాలంటున్నారు. ఓకే, మీ ఖమేనీ పోయిండు సీనియర్, ఇంకొకరు ఆయన ఉన్నారో లేదో తెలియదు, ముస్తఫా. మీరే పనిచేయండి, మిమ్మల్ని ప్రెసిడెంట్, మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ చేసేస్తాను నేను. మీరు ఇక్కడ కూర్చొని మీకు ఎంత డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, మీ సెక్యూరిటీ నేను చూసుకుంటాను, అన్నీ చేసుకుంటాను, మీ మీద ఉన్న శాంక్షన్స్ అన్ని లిఫ్ట్ చేసేస్తాను. అది ఇరాన్ వన్ ఆఫ్ ద డిమాండ్స్, ఇరాన్ డిమాండ్స్. అది శాంక్షన్స్ లిఫ్ట్ చేయండి, మా మీద ఉన్న శాంక్షన్ చేస్తానంటాడు. చేస్తాను, కానీ మీరు గవర్నమెంట్ మార్చండి. తో నా అంచనా ప్రకారం ఈవెన్ ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఒకటి కార్గిల్ అండ్ వైపు నుంచి, ఇంకోటి గ్రౌండ్ ఫోర్సెస్ పెట్టి వీళ్ళు ఇరాన్ లో ఎంటర్ అయ్యే ప్లాన్ వీళ్ళకు ఉంది. రాజస్థాన్ వైపు నుంచి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని అక్కడ లేదు, బందర్ అబ్బాస్ నుంచి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కర్గ్ ని వీళ్ళు ల్యాండింగ్ బేస్ గా వాడుకుంటారు, అక్కడి నుంచి హెలికాప్టర్స్ పంపించడం అదన్నీ వీళ్ళు చేసుకుంటారు. కానీ ఇట్ ఇస్ సిట్టింగ్ డక్ అంటాం మనం దాన్ని, ఎందుకంటే అది ఎన్ని మిసైల్స్ కొట్టినా కానీ ప్రొటెక్షన్ ఎక్కువ లేదు అక్కడ. చిన్న ఒక ఐలాండ్ అది. అమెరికన్ శాటిలైట్ కానీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కానీ కన్సిస్టెంట్లీ 24/7 ఇరాన్ వైపు చూస్తూనే ఉండాలి. ఎవడన్నా అక్కడి నుంచి ఒక లాంచర్ పెడుతున్నాడా, ఏమైనా చేస్తున్నాడా, స్పీడ్ బోట్లు పంపిస్తున్నాడా, డ్రోన్లు పంపిస్తున్నాడా, ఇదన్నీ చూస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. కానీ ఆ ఐలాండ్లో వాళ్ళు ఒక వారం ఉండగలిగితే దెన్ ద వార్ విల్ చేంజ్. ఎందుకంటే ఇరాన్ది మొత్తం రెవెన్యూ 90% రెవెన్యూ వచ్చేది కర్గ్ ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళే క్రూడ్ ఆయిల్. వాళ్ళ మొత్తం టర్మినల్ అక్కడ ఉంది. దేశంలో ఎక్కడ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ కానీ అది ఫైనలీ కర్గ్ ఐలాండ్కి వస్తుంది. ఒకటే టైంలో 10 షిప్లు ఎంటర్ చేసుకోవచ్చు, సూపర్ ట్యాంకర్స్, చిన్న షిప్లు కాదు, అల్ట్రా సూపర్ ట్యాంకర్స్ కూడా 10 లైన్లో పెట్టుకొని ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అమెరికా వచ్చి కూర్చున్నారనుకోండి, ఇరాన్ పంపింగ్ ఆపేస్తారా? దానికి పంపించాలి కదా, మీరు ఎక్కడి నుంచో ఆయిల్ డ్రిల్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఆయిల్ పంపించాలి, కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి అది. ఎందుకంటే పంపింగ్ ఆపలేము. మీరు ఒకసారి పంపింగ్ ఆపారనుకోండి, మీ డ్రిల్ చేస్తున్న మిషన్ పోతుంది, ఆ వెల్ కెనాట్ బి యూస్డ్ ఆఫ్టర్ దాట్. చాలా మళ్ళీ కష్టపడాలి దాన్ని, కంటిన్యూస్ డ్రిల్లింగ్ నడుస్తూనే ఉండాలి. అది ప్రాబ్లం. ఇరాన్ ఆపలేరు, అమెరికా అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్ళిపోతుంది, కానీ వెళ్ళే షిప్ మీద దాడి చేయొచ్చు. అదొక పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే అమెరికా కూడా ఐలాండ్కి వస్తున్న ఆయిల్ని ఆపలేరు, దాన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఇరాన్ ఏమంటారు, మేము దీన్ని చూసుకుంటాం. సో నెక్స్ట్ ఒక 4 రోజులు చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎస్పెషలీ సాటర్డే మార్నింగ్ ట్రంప్ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా టీంని కాన్స్టిట్యూట్ చేశారు. పాత టీము జారెడ్ కుష్నర్ కానీ స్టీవ్ విట్కాఫ్ కానీ వీళ్ళతో మేము మాట్లాడమని చెప్పి ఇరాన్ అమెరికాకు సంకేతం ఇచ్చారు. ఓకే, వాళ్ళతో మేము మాట్లాడము, వాళ్ళు కాబట్టి డెలిగేషన్లో ఉంచుకోండి మీరు, ఫర్ ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా సార్? కాదు, కానీ ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ పెట్టుకుని వీ విల్ స్పీక్ టు మార్కో రూబియో అండ్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ లేకపోతే డిఫెన్స్ సెక్రటరీ, వీళ్ళిద్దరే వెళ్తున్నారు. కానీ వాళ్ళిద్దరిని కూడా తోడు పెట్టి, వాళ్ళిద్దరు వస్తే మాట్లాడటానికి ఇరాన్ రెడీగా ఉన్నారు. కానీ ఎవరు మాట్లాడతారు అదొకటి, ఇంకోటి దేని గురించి మాట్లాడతారు. అక్కడే డైవర్జెన్స్ వచ్చింది కదా. వీళ్ళంటున్నారు మా మీద మీరు ఫస్ట్ పాయింట్, మా మీద రేపు దాడి చేయమని చెప్పి రాసి ఇచ్చేసాడు మాకు, యూ హ్యావ్ టు గివ్ ఎ గ్యారంటీ. అది అమెరికా ఇస్తే కూడా ఇజ్రాయెల్ వాటిచ్చారు. ఇజ్రాయెల్ అంటారు అది అమెరికా అగ్రిమెంట్, మాకు దాంతో సంబంధం లేదు. అఫ్ కోర్స్ దే కెనాట్ డూ ఇట్ ఆన్ దర్ ఓన్, అందరికి తెలుస్తుంది. అమెరికా సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ ఒక ఇటుక కూడా ఇక్కడి నుంచి అక్కడ పెట్టలేరు. అవును, ఓకే, వాళ్ళ సపోర్టే ఉంది కంటిన్యూస్గా. అది వెపన్స్ ఉండొచ్చు, వాళ్ళ శాటిలైట్ ఇమేజరీ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే నెటన్యాహుకి ఎలక్షన్ ఉంది కొన్ని నెలల తర్వాత. హీ హ్యాస్ టు కంటిన్యూ దిస్ వార్. ఈ వారు ఆగిపోతే అప్పుడు పాత స్టోరీలన్నీ బయటకు వస్తుంది. నెతన్యాహు ఆయన మీద ఉన్న లీగల్ కేసులు, అప్పుడు October 7th ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు తప్పు, ఇదన్నీ బయటకు వస్తుంది. మళ్ళీ అక్కడ పెద్ద ప్రాబ్లం రాబోతుంది. హీ వాంట్స్ టు కంటిన్యూ దిస్ టిల్ ద ఎలక్షన్. ఆ మూడ్లో వెళ్ళిపోతుంది ఎలక్షన్. అదే ఎప్పుడు ఎలక్షన్ షార్ట్లీ, ఇంకా 6 months 3 to 4 months ఉంది టెక్నికలీ స్పీకింగ్. కానీ నెటన్యాహుకి ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఇజ్రాయేలీ ఎలక్షన్ చూస్తే ఒక పార్టీకి ఎప్పుడు మెజారిటీ రాదు.
ఇప్పుడు అక్కడ కోయిలేషన్ గవర్నమెంట్ ఉంటుంది. దాంట్లో అన్ని ఒక చాలా పెద్ద ఒక కాంపోనెంట్ ఇప్పుడు ఇంకా పెరుగుతూనే పోతుంది ఈజ్ ద ఫార్ రైట్ పార్టీ. ఫార్ రైట్ అంటే ఎక్స్ట్రీమ్ జూయిష్. వాళ్ళకి అసలు అరబ్స్తో సంబంధమే లేదంటారు వాళ్ళు. మేము వాళ్ళని అసలు పట్టించుకోము మేము. దే షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అంటారు వాళ్ళు. ఇజ్రాయెల్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే వీళ్ళు అంటారు. వాళ్ళని మేము అసలు ఉంచుకోము. కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ గవర్నమెంట్ ఉండలేరు. అండ్ దే ఆర్ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అంటారు వాళ్ళని. చాలా కన్జర్వేటివ్, టూ ఆర్థోడాక్స్. అట్లాంటి మనుషులను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇటువైపు ఒక సెంటర్ ఆఫ్ ద లెఫ్ట్ వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలి. సో నెటన్యాహు ఛాలెంజ్ ఇదే. అది ప్రతి ప్రధానమంత్రి, అది ఇస్సాక్ రబీన్ ఉండొచ్చు, షిబాన్ పెరెస్ ఉండొచ్చు, ఎవరైనా ఉన్నారు, దే ఆల్వేస్ హ్యాడ్ దిస్ ప్రాబ్లం, కోalition గవర్నమెంట్ మెయింటైన్ చేయడం. కానీ అది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. కానీ ఒక మాట ఏంటంటే ఇజ్రాయెల్ది మెచ్చుకోవాల్సింది, మనలాగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉండలేరు అక్కడ. దేశంలో వచ్చేప్పటికీ వాళ్ళు అందరూ ఒకటే అయిపోతారు. ఇన్ఫాక్ట్ ద ఆపోజిషన్ లీడర్ వాళ్ళ క్యాబినెట్ లో కూర్చుంటారు యుద్ధం టైంలో. వాళ్ళ దగ్గర వార్ క్యాబినెట్ అని ఒకటి ఉంది. సో ఓకే, ఆ వార్ క్యాబినెట్ లో ఉంటారు ఆయన. సో వర్ధన్ గారు, ఇది నేను చెప్పింది, మనం ఇండియా దీంట్లో ఎందుకు వెళ్ళట్లేదంటే మనం వెళ్ళకూడదు. దిస్ ఇస్ మనం బయట ఉండాలి, మన పని చూసుకోవాలి, మనం తెచ్చుకోవాల్సిన ఆయిల్ తెచ్చుకోవాలి, మనకు కావాల్సిన గ్యాస్ తెచ్చుకోవాలి. ఓకే, మన దగ్గర ఉన్న క్రైసిస్, ఏదైనా క్రైసిస్ ఉన్నా అది హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు అది ప్రయారిటీ. దానికి ఫుల్ టైం ఫారిన్ మినిస్టర్ కానీ, హర్దీప్ సింగ్ పూరి కానీ, వాళ్ళ మినిస్ట్రీ కానీ, ప్రధానమంత్రి ఆఫీసు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అందరూ, ఐఓసిఎల్, వీళ్ళందరూ కష్టపడి 24/7 పనిచేస్తున్నారు. ఒక వారం మనం ఈ హ్యాండిల్ చేయగలిగితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఈ టైంలో మనకి మిగతా చోట్ల నుంచి ఆయిల్ అన్ని రావడం, స్విట్జర్లాండ్ నుంచి వీఆర్ గెటింగ్ అదే, కానీ దాని టైం తీసుకుంటుంది. మీరు చెప్పారు చూడండి, ఇక్కడ నుంచి వారం లోపల వస్తే అక్కడ నుంచి 15 రోజులు తీసుకుంటుంది. అది వచ్చేస్తుంది. ఎందుకంటే వార్ మొదలైంది 28th. మన అగ్రిమెంట్లు సైన్ చేయడం మొదలు పెట్టింది ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్. దాని నడిమిట్లో చైనాకి వెళ్తున్న షిప్స్ కూడా మనం పట్టుకొచ్చేసాం ఇటువైపు. వీ విల్ మేనేజ్. మనకు ప్రాబ్లం ఒక్కటే ఎల్పిజిది వస్తుంది. ఎందుకంటే ఎల్పిజి స్టోర్ చేయడం అనేది చాలా డేంజరస్. ఓకే, ఎక్కువ స్టోర్ చేయలేము. క్రూడ్ ఆయిల్ కాదు అది. ఎంత ఉందో రిక్వెస్ట్ అదొకటి. ఇంకోటి దాన్ని మెయింటైన్ ఫర్ ఈవెన్ మన ఎల్ఎన్జీ కూడా తక్కువ కాదు. క్రయోజెనిక్ స్టేజ్లో మెయింటైన్ చేయాలి. అంటే -31 degrees అట్లా ఆ క్రయోజెనిక్ స్టేజ్లో పెట్టాల్సి వస్తుంది. ఎల్పిజి ఏమో ప్రెషర్ మీద ఉంటుంది. ఎక్కువ స్టోర్ చేయలేము మనం. దానికే ప్రాబ్లం అంది. మిగతా అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్జీ కూడా మీరు చూస్తే అది యాక్చువల్లీ చాలా బై ప్రొడక్ట్. బ్యూటేన్ వస్తుంది, ప్రొపేన్ వస్తుంది, అన్ని ఉంటుంది. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు బై ప్రొడక్ట్స్ చాలా ఉంటుంది ఆయిల్ నుంచి. అది మనం వాడుకుంటాం దీనికి అన్నిటికీ. ఎల్పిజి కూడా బై ప్రొడక్ట్. కానీ గవర్నమెంట్ ఏం ట్రై చేస్తున్నారంటే ఎల్పిజి కన్జంప్షన్ కంట్రీలో తగ్గించాలని చెప్పి మోదీ గారిది పెద్ద ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఇదొక ఆపర్చునిటీగా యూజ్ తీసుకోవటం. 2 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు లాస్ట్ 3 రోజుల్లో పిఎన్జీ కింద. పిఎన్జీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి, మీరు డైవర్షన్ చేయలేరు. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు ఏం చేస్తాడు, వాడు 5 మంది పేర్ల కనెక్షన్ ఉంటుంది వాడి దగ్గర. 10 సిలిండర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. 900 రూపాయలు ఉన్న సిలిండర్ లేకుంటే 1000 రూపాయలు ఉన్న సిలిండర్ని వాడు బయట మార్కెట్లో 1500కి 2000కి అమ్ముకుంటాడు. కొనడానికి మనుషులు కూడా ఉంటారు రెడీగా. పిఎన్జీ అయితే మీరు చేయలేరు అది. బికాజ్ ద పైప్ గ్యాస్ ఇస్ కమింగ్ ఇన్ టు యువర్ హౌస్. మీరు దాంట్లో 5 స్టవ్లు పెట్టుకుంటారా, 10 స్టవ్లు పెట్టుకుంటారా, దాట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. కానీ మీ ఇంటి లోపలికి ఒక పైప్ వస్తుంది, మీరు దాని నుంచి మీ ఏం కనెక్షన్ కావాలంటే ఇచ్చుకోండి. కానీ మీరు ఆ పైప్ బయట తీసుకెళ్ళలేరు, అది బ్లాక్లో అమ్ముకోలేరు. సో ఇది ఒక సంక్షోభం నుంచి ఒక మంచి అవకాశం, చాలా పెద్దది. ఇన్ఫాక్ట్ ఈవెన్ టుడే, ఇవాళ కూడా పేపర్లో చూడండి చాలా మటుకు. బట్ హౌ సేఫ్ ఇట్ ఈస్ సార్? వెరీ సేఫ్. ఎల్పిజి లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే హెవియర్ దెన్ ఎయిర్, సో గ్రౌండ్లో సెటిల్ అయిపోతుంది. ఈ లెవెల్లో మీరు ఎవరో మ్యాచ్ బాక్స్ తగిలిస్తే, లేకుంటే ఆ లెవెల్లో ఎవరైనా స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఇల్లు మొత్తం పోతుంది. ఇల్లు ఏంటి, పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరూ పోతారు. పిఎన్జీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈస్ వెరీ లైట్. అది అట్మాస్ఫియర్. ఇమ్మీడియట్ కనెక్షన్స్ ఇస్తున్నారా? అది ఇప్పుడు ఏం జరిగిందంటే, చాలా మటుకు అపార్ట్మెంట్స్, కొత్త అపార్ట్మెంట్స్లో గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళు పైప్ లైన్ వేసి ఉంచుకున్నారు. 2 వైపుల నుంచి ప్రాబ్లం ఉంది. ఒకటి, ఇది నడిపిస్తుంది గవర్నమెంట్ కాదు, ఇది నడిపిస్తున్న అన్ని ప్రైవేట్ ఏజెన్సీ. ఢిల్లీలో ఇంద్రప్రస్థ, మన దగ్గర భాగ్యనగర్ గ్యాస్, రిలయన్స్ వాళ్ళది, వాళ్ళు నడిపిస్తున్నారు ఇదంతా. వాళ్ళ వైపు నుంచి కొంచెం లెథార్జీ ఉండే. ఇంకోటి, స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా లెథార్జీ ఉండే. ఎందుకంటే మీరు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని దానికి. రోడ్ కటింగ్ అంటాం మనం. ఈ ఫైబర్ చేస్తున్నప్పుడు చూసాను, రోడ్ కటింగ్ చేస్తారు, దాని పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికలో చేస్తున్నారు. ఆన్ వార్ ఫుటింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. బహుశా
ఒక 10% నుంచి 20% తగ్గించగలిగితే మనకి క్రైసిస్ ఫర్ ఎవర్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మూమెంట్ యూ టేక్ పిఎన్జీ కనెక్షన్ పైప్ న్యాచురల్ గ్యాస్ మీ ఎల్పిజి డిస్కనెక్ట్ అయిపోతుంది. మంచిదే కదా, మళ్ళీ మీరు బ్లాక్ మార్కెట్ చేయలేరు దాన్ని, ఆర్ యూ కెనాట్ మిస్యూజ్ ఇట్ టెక్నికలీ స్పీకింగ్. ఇది సో మనం కూడా ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెంచడం, అది స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 20% అంటున్నారు. సడన్గా ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ పెరిగిపోయింది అంటున్నాను. నిన్న నేను మా ఇంటి దగ్గర ఒక ప్రెస్టీజ్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి అడిగాను, ఒట్టిగా అడిగాను. ఐట్ గాన్ ఫర్ సమ్ అదర్ థింగ్, రిపేర్ చేయించుకోవడానికి మిక్సీ. వెళ్తే అడిగాను, బాబు మీ ఇండక్షన్ ఉందంటే ఎక్కడ సార్, మీలాంటి వాళ్ళు 30 మంది వచ్చి అడుగుతున్నారు డైలీ, ఇండక్షన్ లేదు ఏం లేదు, ఎవరు ఇవ్వట్లేదు, మాకు కంపెనీ సప్లై చేయట్లేదు సార్ అన్నాడు. మొన్న దాకా ఇట్లనే పడి ఉండే పక్కన, ఇప్పుడు కనిపించట్లేదు, అన్ని పోతున్నాయని. సో పీపుల్ ఆర్ స్విచ్చింగ్ ఓవర్. సో ఇదొక పెద్ద మార్పు మన వైపు వస్తుంది. యాజ్ లైక్ డిమానిటైజేషన్తో డిజిటల్ పేమెంట్స్ ఎట్లా వచ్చిందో మన ఇండియాలో కూడా మనం ఈ గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ కాకుండా ఉండడానికి చాలా మట్టుకు మనం చేయాల్సిన పని ఇది. లెట్ అస్ నాట్ హ్యావ్ ఎ క్రైసిస్ నెక్స్ట్ టైం. మనం ప్రిపేర్డ్గా ఉండాలి. యుద్ధం ఎన్ని రోజులు నడుస్తుందో మనకు తెలియదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దీన్ని మార్పులు తీసుకురావాలి. మనం మిగతా ప్లేస్ని తెప్పించుకుంటాం, గయానాని తెప్పించుకుంటాం, యూఎస్ని తెప్పించుకుంటాం, రష్యా దగ్గర ప్రతి చోట నుంచి మనం తెప్పించుకుంటాం ఆయిల్ కానీ గ్యాస్ కానీ అది కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్న షిప్స్ నుంచి కూడా మనం కొనుక్కుంటున్నాం. చెప్పాను చూడు, చైనాకి వెళ్తున్న షిప్స్ ఆగి తీసుకొచ్చేసాం, మన వైపు తిప్పేసాం మనం. ఇదన్నీ చేస్తాం. ఎందుకంటే వాడు తీసుకెళ్తున్న మర్చెంట్ ఏమంటాడు, నాకు $70 పర్ బ్యారెల్ అంటాడు. మనం ఏమంటారు, నీకు 80 ఇస్తాను వస్తావా అంటే ఆవిడ వచ్చేస్తాడు. ఇది ఆటో బేరం అంటే ఉంటుంది. ఇది అంటే మన వైపు తిప్పేస్తాడు షిప్. బికాజ్ ఈజ్ క్యారింగ్ మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్, వాడికి మస్తు ప్రాఫిట్ అది. సో ఇది గేమ్, ఇంటర్నేషనల్ గేమ్ ఇదే నడుస్తుంది. ఎందుకంటే లోకంలో 2 దేశాలు అన్నిటికంటే ఎక్కువ ఫ్యూయల్ కన్సూమ్ చేస్తారు. వాళ్ళ ప్రొడక్షన్ లేదు, వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ లేని 2 దేశాలు, ఒకటి భారతదేశం, ఒకటి చైనా. యుఎస్ కూడా చాలా కన్స్యూమ్ చేస్తారు, కానీ యుఎస్ దగ్గర వాళ్ళ షేల్ ఆయిల్ ఉంది, వాళ్ళకి కావాల్సిన ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. యూరోప్ దగ్గర కూడా అంతే, దే హ్యావ్ దర్ ఓన్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ యూకే, నార్త్ సీ ఆయిల్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఇది ఇప్పుడుకున్న పరిస్థితి. కానీ ఇది ఎవ్రీ 3 hours 4 hours కి సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. అండ్ బై ఫ్రైడే సాటర్డే, అంటే మన సాటర్డే వాళ్ళ ఫ్రైడే, ఈ సిచ్యువేషన్ ఒక డిసిషన్కి వచ్చేస్తారు అమెరికా. ట్రంప్ 5 రోజులు అడిగింది ఒకటి, స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ చేయడానికి, ఆయిల్ స్టెబిలైజ్ చేయడానికి, ఇంకోటి 5 రోజుల్లో ఈ ట్రిపుల్ వచ్చేస్తుంది అక్కడికి, వచ్చేసారు ఆల్రెడీ. ఐ థింక్ డిగో గార్షియా వదిలేసింది కదా సార్? లేదు, డిగో గార్షియాలో వాళ్ళ బాంబర్స్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు మార్చారు అక్కడి నుంచి. కానీ ఆ బాంబర్స్ దీనికి పనికిరావు. ట్రిపోలి అక్కడ ఉంది, అదంతా అక్కడ నుంచి వచ్చేసారు. ఇది ఆల్రెడీ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వచ్చేసారు వాళ్ళు. సో కానీ వాళ్ళు దే వెయిటింగ్ ఫర్ ద ఎయిర్బోర్న్ ట్రూప్స్. వాళ్ళు వచ్చేస్తే ఒకటేలాగా ఒక ఆపరేషన్ జరగవచ్చు. అది ఎగ్జాక్ట్ వాళ్ళు ఎక్కడ దిగుతారు ఎయిర్బోర్న్ ట్రూప్స్? అది కదా ఇప్పుడు ప్రశ్న. ఇది ఎయిర్బోర్న్ ట్రూప్స్ ఎక్కడ? చెప్పాను, ఖతార్ లో అదే ఎయిర్బేస్ బేస్ ఉంది, పెద్ద ఎయిర్బేస్. వాడు రెడీగా ఉన్నాడు కొట్టడానికి మళ్ళీ ఖతార్ కొట్టాడు. ఖతార్ని చూడండి, లాస్ట్ వారం నుంచి ఖతార్ని ముట్టలేదు, కువైట్ ని కొడుతున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చారని తెలిస్తే కొడతారేమో, అది చూద్దాం. వీళ్ళు రెడీగా ఉంటారు, వీళ్ళు వచ్చి కూర్చోరు కదా, నాట్ సిట్టింగ్ డక్స్. వాళ్ళకి ఎయిర్ సపోర్ట్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఫైర్ చేసినా కానీ వాళ్ళ మీద కొట్టడానికి రెడీగా ఉంటారు. జనరల్ వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది సార్ ఎయిర్బోర్న్ ట్రూప్స్? వాళ్ళు ఒక పారాట్రూప్స్ లాగా ఉంటారు. వాళ్ళని అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది, ఆ ఎయిర్ స్ట్రిప్ లో వాళ్ళ 200 మంది ఉన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంది, రన్వే ఆపరేషన్స్ నడుస్తుంది, ఓకే, ఫైర్ ట్రక్స్ ఉన్నారు. ఇక్కడ ఖతార్ యూఎస్ బేస్, ఎక్కడైనా కానీ, ఏ బేస్ అయినా కానీ, ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది ఇరాన్ది, దాన్ని క్యాప్చర్ చేయాలని చెప్తారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. వాళ్ళ దాంట్లో మెరీన్ ఎక్స్పర్ట్ యూనిట్ ఉంటారు, ఏం చెప్తారు, టాక్టికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఈవెన్ ఎయిర్పోర్ట్ ఎయిర్ డ్రోమ్ ఆపరేషన్ నడిపించేటోళ్ళు ఉంటారు. అందరు టేక్ ఓవర్ చేసుకుంటారు ఇమీడియట్ గా. టేక్ ఓవర్ చేసి స్టెబిలైజ్ చేసి వచ్చేస్తారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు దిగబోతున్న ఎంత, ఐ థింక్ 3000 మంది ఎయిర్బోర్న్ ట్రూప్స్. కరెక్ట్. వీళ్ళందరినీ డిఫరెంట్ డివిజన్స్ కింద మనం చెప్పలేము. మనం వీఆర్ నాట్ మిలిటరీ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కూర్చొని మనం అక్కడ ఏం జరుగుతుందని చెప్పలేము. వీ కెన్ ఓన్లీ గెస్ ఏం జరగబోతుందని. కానీ రిటైర్డ్ 4-star జనరల్స్ అమెరికన్ ఛానల్స్ చాలా మంది మాట్లాడుతూ వాళ్ళు అంటున్నది ఇది ఆపరేషన్ 2 వైపుల నుంచి నడుస్తాయి ఒకటేసారిగా. ఒకటి బందర్ అబ్బాస్ మీద, ఇంకోటి కార్గిల్ ఐలాండ్ మీద, ఇంకోటి ఈవెన్ మేబీ ఇరానియన్ మెయిన్ ల్యాండ్ మీద కూడా కొట్టచ్చు వీళ్ళు. ఏమవుతుందంటే వీళ్ళ ఆపరేషన్ 3 వైపులు, వీళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. దే హ్యావ్ టు ఓన్లీ డిపెండ్ ఆన్ మిసైల్స్ అండ్ డ్రోన్స్. గ్రౌండ్ ట్రూప్స్ మీద మిసైల్స్ అండ్ డ్రోన్స్ మీరు వాడాలంటే యుక్రెయిన్ లాగా అయిపోతుంది ఆల్మోస్ట్ పరిస్థితి. ఓకే, యూ కెన్ ఈజీలీ స్ట్రైక్ ఇట్ డౌన్. ఓపెన్ ఫీల్డ్ మీద ఈజీగా కొట్టచ్చు మీరు డ్రోన్స్. సో అండ్ దీస్ ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్. వీళ్ళు ఒక ప్లేస్ లో చిన్నోక్లో కానీ బ్లాక్ హాక్ లో తీసుకెళ్తారు వీళ్ళు.
కానీ ఒక పెద్ద ఆపరేషన్, ఇట్ ఇస్ చిన్నది కాదు ఇది, ఇట్ లైక్ ఎ బిగ్ సొమాలియాలో ఒకసారి జరిగినట్ల దట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ వీళ్ళు చేయబోతున్నారు. సో అంటే ట్రంప్ చాలా పెద్ద ఆలోచన ఏదో చేశారు. ఈ 5 రోజుల సమయాన్ని ఆయన కావాలని వెచ్చిస్తున్నాడు. అంటే ఈ చర్చలన్నీ పెట్టి అది చెప్పి డైవర్ట్. అలాగని ఇరాన్ కూడా తక్కువ అంచనా లేదు కదా సార్. ఇక్కడ ఇరాన్ని కూడా తక్కువ అంచనా వేయలేం లేదు. కానీ ఇరాన్ ఇప్పుడు చాలా మట్టుకు వాళ్ళ లీడర్షిప్ వైపు వీక్ అయిపోయారు. వాళ్ళు దాంట్లో వాళ్ళు అంగీకరిస్తున్నారు కూడా అది. రెండోది వాళ్ళ దగ్గర సప్లైస్ తగ్గుతుంది. ప్రతిరోజు డ్రోన్లు కొట్టి, నిన్న సౌదీ అరేబియా మీద 25 కొట్టారు డ్రోన్. మిసైల్ కొట్టలేదు, ఒకటే మిసైల్ కొట్టారు. అంటే మిసైల్ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర, మిసైల్ కెపాసిటీ తగ్గింది. ఆబ్వియస్లీ వాళ్ళ స్టాక్స్ తగ్గిందన్నమాట. ఇజ్రాయెల్ మీద మిసైల్ కొడుతున్నారు, అక్కడ డ్రోన్ కొట్టలేరు. డిస్టెన్స్ 1700 కిలోమీటర్స్. ది ఒక పెద్ద వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది. డ్రోన్స్ అంటే షార్ట్ డిస్టెన్స్ అయితే చూసుకోండి. డ్రోన్స్ యూ కెన్ ట్రావెల్ 200-300 కిలోమీటర్స్ కొట్టచ్చు ఈజీగా. బట్ దిస్ ఆర్ బియాండ్ దట్. అండ్ దట్ మన డిగో గార్షియా మీద కొట్టింది, ఇట్ వాజ్ అన్ ICBM, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అది టెక్నాలజీ వేరే అది. సో ఇరాన్ దగ్గర వాళ్ళు బహుశా ఐదర్ దే కన్సర్వింగ్ ఇట్, అంటే వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు, రేషన్ చేసుకుంటున్నారు, ఆర్ వాళ్ళ దగ్గర అయిపోయింది ఆయుధాలు. ఏదైనా కానీ ఇరాన్ ఒకటి ఉంది, వాళ్ళకి ఏంటంటే సర్వైవల్ మోడ్లో ఉన్నారు. మేము దీని నుంచి ఎట్లయినా బతకాలి. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు రెజీమ్ చేంజ్ గురించి మాట్లాడలేదు. ఆయన అంటున్నారు కదా, ఎవరు కంట్రోల్ చేస్తారు హోర్ముజ్ అంటే నేను అక్కడున్న అయతోల్లా, అంటే ఇది అక్సెప్టింగ్ అయతోల్లా ఉంటాడని. అంతే కదా, అయతోల్లా ఉండడని చెప్పట్లేదు. అయతోల్లా మళ్ళీ మీ రెజీమ్ ఎవరి మీద పోరాటం మొదలెట్టాడో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాడు. అది మెయిన్ అన్నమాట. సో ఇది వాజ్దేవన్ గారు ఒక మేజర్ మార్పు ట్రంప్ వైపు నుంచి. దట్ హీఈస్ మేకింగ్ ఎ చేంజ్ లైక్ దిస్, దట్ హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ దట్ రెజీమ్ దేర్. కానీ ఒక వెనిజువేలన్ మోడల్ ట్రై చేస్తున్నాడు. రైట్. దానికి వాళ్ళు అక్కడున్న హార్డ్ కోర్ ముల్లా, ఈ క్లర్జీ ఉంటారు చూడండి, ఇస్లామిక్ క్లర్జీ, వాళ్ళని ఎట్లన్నా దీని నుంచి వీకెన్ చేయాల్సి వస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ లో వాళ్ళతోటి ఏమన్నా డైలాగ్ ఏముండదు. ఇట్ విల్ బి అన్ ఈజిప్షియన్ మోడల్. ఈజిప్ట్ లో ఒక టైంలో ఈ రిలీజియస్ హార్డ్ లైనర్స్ చాలా పవర్ఫుల్ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ఆర్మీని ఇంకా పవర్ఫుల్ చేశారు. సదాత్ టైం నుంచి ఉంది, అది నాసర్ టైం నుంచి ఉంది. సో దే బికేమ్ వెరీ పవర్ఫుల్. హస్ని ముబారక్ వచ్చారు దాని తర్వాత. ఇప్పుడు ఈజిప్ట్స్ లో ఆర్మీ ఇస్ వెరీ పవర్ఫుల్. వీళ్ళ ఐడియా ఏంటంటే ఆర్మీని పవర్ఫుల్ చేస్తారు, ఇరానియన్ ఆర్మీని. వాళ్ళని వాడుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు వాళ్ళకి ఇస్తాం మేము, వాళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్ ని కొడతారు. ఓకే, వాళ్ళు ఇక్కడ బయటికి దిగి మేము కొట్టామని వస్తామని అప్పుడు వీళ్ళ మీద దాడి చేస్తారు. ఇరాన్ ఆర్మీని స్ట్రెంగ్తన్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి లాంచ్ సైట్స్ అని పట్టుకుంటారు. అది మన ఐదర్ ఇట్ విల్ బి ద డ్రోన్ లాంచ్ సైట్స్ ఆర్ మిసైల్ లాంచ్. ఈ రెండు వాళ్ళ చేతిలో తీసుకుంటారు. అది మెయిన్ స్ట్రాటజీ ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఏం జరుగుతుందో రియల్ లైఫ్ లో మనకు తెలియదు. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ట్రంప్ ఒక 5 రోజులు గడువు పెట్టాడంటే దాని వెనకాల పెద్ద కథ ఉంటుంది. ఒక సినిమా మంచి రసవత్తరంగా ఆసక్తికరంగా 3 గంటలు నడిపించాలంటే దానికి ఒక స్టోరీ ఉండాలి, స్టోరీ బోర్డు ఉండాలి. ఆ స్టోరీ బోర్డు ట్రంప్కి తెలుసు, ఎట రాసుకోవాలి ఆ స్టోరీ ఏంటనేది రాసుకున్నాడు. అందుకని 15 ప్రపోజల్స్ అని చెప్పి వచ్చాడు. ఆ ట్రాప్లోకి ఇరాన్ లాగే ప్రయత్నం చేశాడు. ఇరాన్ కూడా ఆ ట్రాప్లో పడినట్టు కనిపిస్తుంది, పడలేదు. ఓకే, మీ 15 ప్రపోజల్స్ అయితే మాకు 5 కండిషన్స్ అని చెప్పింది. ఇందులో ఇందాక సురేష్ గారు ప్రస్తావన చేసిన వాటితో పాటు అదనంగా ఏంటంటే హెజ్బుల్లాస్, హమాస్ అండ్ హోతీస్ని ఈ రెసిస్టెంట్ ఫోర్సెస్ జోలికి వెళ్ళొద్దు అని మాటని ఇప్పుడు అమెరికా ఎత్తి చూపిస్తుంది. చూసారా వీళ్ళ వెనకాల ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి. సో ఆ ఎత్తి చూపిస్తుంది. ఆ ఎత్తి చూపించే క్రమంలో ఏం జరుగుతుంది, మొత్తం అమెరికా ఇలా ఎత్తి చూపించడం ద్వారా ఇరాన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇదంతా కూడా అంటే టైంని కన్జ్యూమ్ చేసే ప్రయత్నం. ఈ లోపల అటు వచ్చి ఎయిర్బాన్ ట్రూప్స్ని దింపుతున్నారు. 3000 మంది ఉన్నారు అందులో. ట్రిపోలి ఆల్మోస్ట్ రీచింగ్, గల్ఫ్ ఆఫ్ పర్షియాకి అయితే వచ్చేసింది. ఈ క్రమంలో ఇరాన్ని చుట్టుముట్టే కార్యక్రమం బలంగా నడుస్తుంది. రేపు అంటే అమెరికా టైం ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేయబోతున్నాడు. బాంబింగ్ ఎప్పటి నుంచి చేస్తానండి దానికి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన 5 కండిషన్స్ అమెరికాకి సమ్మతం కాదు, అమెరికా చెప్పే ప్రపోజల్స్ ఇరాన్కి సమ్మతం కాదు. ఈ లోపల ఇరానియన్ ఆర్మీని స్ట్రెంగ్తన్ చేయడానికి, వాళ్ళలో IRGCకిను ఇరానియన్ ఆర్మీకి దూరం పెంచడానికి ట్రంప్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అన్ని వైపుల నుంచి నడుస్తున్నాయి. దౌత్యపరంగా బ్యాక్డోర్లో నడవాల్సిన నడుస్తుంది, దౌత్యపరంగా నడుస్తుంది, మాట్లాడుతున్నారు. చివరికి పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూరలో కరివేపాకులాగా వాడేస్తున్నాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఉన్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మరుచుకొని తెలివితేటలతోటి ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఇరాన్ని ఇబ్బంది పెడుతుందా, లేకపోతే
దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇరాన్ దగ్గర ఇంకేమైనా ఫార్ములా ఉందా వేచి చూడాలి.